మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. తెనాల్లో గంజా రౌడీలను పోలీసులు పెడితే వాళ్ళకి మద్దతుగా జ్యుడిషియరీకి వెళ్ళారు. న్యాయ వ్యవస్థని ఈ రోజున ఏదైనా చేద్దామంటే పోలీసులు ఇబ్బంది పడతాం సార్, చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమోనని, జ్యుడిషియరీ కేసులు అవుతాయేమని, జ్యుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని. మళ్ళీ లా అండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం? మరి ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే నా రిమెంబర్, నాకు సరిగా ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది, ఒక రేప్ జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి అని అంత కోపం వచ్చేసింది ఆయనకి. మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకున్న క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది? నేరాలు ఎక్కడ ఆగుతాయి? ఒక 10 మంది కూర్చొని, ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి వెళ్దామంటే 10 మంది కూర్చొని రౌడీలు ఏడిపిస్తామంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? క్రిమినల్స్ వస్తే, పోలీసులు నిలబడకపోతే. అందుకని మీరు పదవి బాధ్యతలో ముఖ్యంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుంది. మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకు, పనిచేసే పోలీసులకు మీరు మద్దతుగా నిలబడండి, బలంగా నిలబడాలి.